హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అప్డేట్స్ అన్ని గుంటూరు తెనాలి లొకేషన్ నుంచి అనమాట. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి దయచేసి. ఓకేనా? మనం జాబ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ టెలికాలర్ కింద మీకు జాబ్ ఇస్తున్నారండి. మీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉండాలి. బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మీకు శాలరీ వచ్చి 11,000 అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మీకు 15,000 ఇస్తారు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 20,000 ఇస్తారనమాట. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా పర్లేదు. బోత్ ఈ ఇద్దరికి కూడా మీకు ఇన్సెంటివ్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ అలాగే మీకు ఆఫీస్ టైమ్స్ వచ్చేసి 9:30 AM నుంచి 6 PM వరకు ఉంటదనమాట ఆఫీస్. లొకేషన్ వచ్చి ఇది మీకు చంద్రమౌళి నగర్ 6th లైన్ నియర్ వరలక్ష్మి టిఫిన్స్ అనేది ఉంటది. లక్ష్మీపురం, గుంటూరు లొకేషన్ అనమాట. సో మీకు ఇది లొకేషన్ వచ్చి గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి చిత్రపూరి స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఆఫీస్ ఇన్ఛార్జ్ కింద మీకు 10th లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 2 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. మీ జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్కి అనమాట ఇది అప్డేట్ వచ్చి. ఓకే, మీకు శాలరీ వచ్చి 12K ఉంటుందండి. 12,000 ఉంటుందన్నమాట. లొకేషన్ గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఓకే. అండ్ నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి మోహన్ కేబుల్ నెట్వర్క్ నుంచి మనకి కంప్యూటర్ ఆపరేటర్ కింద బీటెక్ చేసినటువంటి బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వల్ల అయినా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు. జెండర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ అనేది 11K ఉంటుంది అనమాట. లొకేషన్ నెహ్రూ నగర్ గుంటూరు అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి పవన్ ఐరన్ హార్డ్వేర్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ పెయింట్స్లో అకౌంటెంట్ కింద మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇస్తున్నారండి. ఓకేనా? సో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్కి అనమాట. మీకు శాలరీ అయితే 17,000 ఉంటుందండి. లొకేషన్ తాడికొండ, గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. అండ్ నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే శ్రీ ద్వారకా తిరుమల ఇన్ఫ్రాలో మనకి అకౌంటెంట్ కింద యూజీ పీజీ డిగ్రీ చేసినటువంటి ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఈ జాబ్ అనమాట. అది కూడా ఫీమేల్ కేటగిరీస్కి. ఓకేనా? మీకు శాలరీ 15K నుంచి 20K వరకు ఉంటుందన్నమాట. ఓకే, మీకు లొకేషన్ తెనాలి అండి. గుంటూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. నోట్ చేసుకుని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే కల్పవృక్ష డిస్ట్రిబ్యూటర్స్లో డెలివరీ బాయ్ కింద 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మేల్ కేటగిరీస్కి బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వల్ల అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. శాలరీ మీకు 15,000 ఉంటుంది. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మంగళగిరి, గుంటూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మురారి బిర్యానీ పాయింట్లో రిసెప్షనిస్ట్ అండ్ అలాగే క్యాషియర్ కింద మీకు జాబ్ ఇస్తున్నారండి. బొత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. రిసెప్షనిస్ట్ పోస్ట్కి అయితే, క్యాషియర్కి అయితే ఓన్లీ మేల్ కేటగిరీస్ ఎలిజిబిలిటీ ఉంది. లొకేషన్ వచ్చేసి ఇదైతే మనకి తెనాలి లొకేషన్ అనమాట. మీకు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే ఇంటర్ క్వాలిఫికేషన్ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. విత్ 1 to 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అలాగే మీకు శాలరీ వచ్చేసి 10,000 ఉంటుందన్నమాట. శాలరీ అయితే మీకు లొకేషన్ వచ్చేసి బాలాజీరావుపేట, తెనాలి. ల్యాండ్ మార్క్ వచ్చి ఆపోజిట్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఉంటుందన్నమాట, గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇవన్నమాట. ఓకేనా? అండ్ మన మల్టీ కజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో కిచెన్ సూపర్వైజర్ అండ్ అలాగే క్యాషియర్ కింద మీ జాబ్ ఇస్తున్నారండి. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ 2 to 5 ఇయర్స్ ఉండాలన్నమాట. జెండర్ వచ్చేసి మేల్ కేటగిరీస్ అండి. కిచెన్ సూపర్వైజర్కి అయితే, క్యాషియర్కి అయితే మీకు బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు. ఈ క్యాషియర్ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ క్యాషియర్కి అయితే 15,000 నుంచి 20,000 ఉంటుంది. కిచెన్ సూపర్వైజర్కి అయితే 20,000 మాత్రమే ఉంటుందన్నమాట. లొకేషన్ గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్లో మీకు జాబ్ వచ్చి అకౌంటెంట్ కింద ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి విత్ 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మేల్ కేటగిరీస్కి అనమాట. మీకు శాలరీ అనేది 20K ఉంటుంది. ఇది లొకేషన్ తెనాలి, గుంటూరు అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. నేను చెప్పినటువంటి జాబ్ అప్డేట్స్కి మీకు నేను ఏవైతే చెప్పానో స్కిల్స్ అనేవి అకౌంటెంట్కి సంబంధించి, ఆ స్కిల్స్ ఉంటే మీకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ జాబ్ చూసినట్టయితే అనసరి సిల్వర్ వర్క్స్లో కంప్యూటర్ ఆపరేటర్ కింద యూజీ పీజీ డిగ్రీ చేసినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వల్ల
వాళ్ళైనా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 14K ఉంటది. మీ యొక్క వర్క్‌ని బేస్ చేసి శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంటది. లొకేషన్ తెనాలి, గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నానండి. చాలామంది వీడియో అనేది ఫుల్‌గా వాచ్ చేయకుండానే నన్ను డౌట్స్ అయితే అడుగుతున్నారు కామెంట్ సెక్షన్‌లో. దానివల్ల నేనైతే నెక్స్ట్ టైమ్ ఇంకా వాటికి రిప్లైస్ కూడా ఇవ్వదలుచుకోలేదనమాట. మీరు ఫుల్‌గా వాచ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే గజవేలి స్పైనింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో స్టోర్ ఇన్‌చార్జ్ కింద ఎనీ యూజీ డిగ్రీ, బీకామ్ చేసినటువంటి వాళ్ళకి ఈ జాబ్ అయితే ఇస్తున్నారండి. ఎక్స్‌పీరియన్స్ 1-2 ఇయర్స్ ఉండాలి. బట్ టాలీ అండ్ అలాగే ERP9 ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి. స్కిల్స్ అయితే ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్‌కి. మీకు శాలరీ 20,000 ఉంటుందనమాట. మీకు ఇది లొకేషన్ వచ్చేసి చేబ్రోలు, గుంటూరు అండి. ఓకేనా? మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నోట్ చేసి పెట్టుకోండి బుక్‌లో గాని, పేపర్ మీద గాని. ఓకేనా? ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే రెజ్యూమ్ అనేది ఈ కాంటాక్ట్ నంబర్‌కి సెండ్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, ఇక్కడితో మనకి అప్డేట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయండి. ఐ హోప్ దిస్ మీ అందరికీ యూజ్ ఉంటాయని అనుకుంటున్నానండి. మీ దగ్గర స్కిల్ ఉంటే డెఫినెట్‌లీ మీకు జాబ్ అయితే వస్తది. స్కిల్ లేకపోయినట్లయితే మనం ఎన్ని జాబ్స్ సెర్చ్ చేసినా నో యూజ్ అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ టైమ్ మరో మంచి అప్డేట్ మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.